కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఇది ఏమిటి? ఎవరు? మా తమ్ముడు చేయెత్తళ్ళగమ్మా. ఏమిటి తమ్ముడు నేను చెప్పింది ఏమిటి? ఏం సుప్రభాతం తెలీదా? సుప్రభాతం అని తెలుసట. ఏం సుప్రభాతం నాయన? ఇక్కడ ఎవరో చెప్పారు, చెప్పగలరా? లేగమ్మా. ఏం సుప్రభాతం తమ్ముడు? దేవుడు సుప్రభాతం. అక్కడ పేరు లేదా? పేరు చెప్పగల వాళ్ళు ఉన్నారా? బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డిగ్రీ చదివిన వాళ్ళే. నేను అర్థం కాని భాషలో మాట్లాడలేదు, అర్థం కాని భాషలో ఆ శ్లోకాన్ని చెప్పలేదు. కానీ ఆ శ్లోకం చెప్పి ఎవరిదయ్యా ఏమిటయ్యా అని అడిగితే ఏం చెప్పాడు మిత్రుడు? ఈయన సుప్రభాతం అని చెబితే ఆయన వెంకటేశ్వర సుప్రభాతం అని చెప్పాడు. ఒక్కసారి మళ్ళీ చెబుతున్నాను, వినండి. అందులో ఏముంది? కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యకు మంచి సంతానమైన ఓ శ్రీరామచంద్రుడా, తెల్లవారుతోంది, ఇక లేనాయన. మనుషుల్లో నరశార్దూలం అంటే పులి వంటి వాడా, నీ కర్తవ్యానికి సమయం ఆసన్నమైంది, లే ఇంకా అని చెప్పి ఎవరిని లేపుతున్నాడు? అక్కడ రాముణ్ణి లేపుతున్నాడు. మనం దాన్ని ఏం సుప్రభాతం అంటున్నాం? వెంకటేశ్వర సుప్రభాతం అంటున్నాం. అంటే మనం నిత్యం వినే విషయాల గురించి కూడా ప్రశ్నించుకునేటువంటి తత్వం మనకి లేదు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం తదేవ సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తేంగ్రీ యుగం స్మరామి అని చెప్పి మంత్రం చెబుతాడు పురోహితుడు. మనం ఏమనుకుంటాం? అది అమ్మ నువ్వు చెప్పమ్మా. చెప్పు. నేను చెప్పే శ్లోకం దేని గురించి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు? తెలియలేదా? తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారమ్మా? దయచేసి చెయ్యొద్దండి, లేదా లేచి నిలబడి చెప్పండి. వినాయకుడు ప్రార్థన. ఆయన కూడా డిగ్రీ స్టూడెంటే కదమ్మా. అది వినాయకుడి ప్రార్థన అని చెప్పి తేల్చేశాడు. ఒక్కసారి శ్లోకం మళ్ళీ చెబుతున్నాను, ఇందులో వినాయకుడు ఉన్నాడేమో చూడండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తేంగ్రీ యుగం స్మరామి. అందులో వినాయకుడు లేడు. ఎవరున్నారు? విష్ణుమూర్తి ఉన్నాడు. శుక్లాంబరధరం విష్ణు, తెల్లని వస్త్రాలు ధరించిన ఓ విష్ణుమూర్తి. శశివర్ణం, పొందేటువంటి వర్ణము కలవాడా. చతుర్భుజం, 4 చేతులు కలవాడా. ప్రసన్న వదనం, నిత్యము ప్రసన్నమైన వదనంతో ఉండేవాడా. తదేవ లగ్నం సుదినం, ఇదే మంచి లగ్నం, ఇదే మంచి రోజు. తదేవ తారాబలం చంద్రబలం, తారాబలం చాలా బాగుంది, చంద్రబలం చాలా బాగుంది. ఇదే దైవబలం విద్యాబలం, దైవబలం బాగుంది, విద్యాబలం బాగుంది. తేంగ్రీ యుగం స్మరామి, నీ 2 పాదాలకి, నీ పాదద్వయానికి నమస్కారం అర్పిస్తున్నాను అని అర్థం. ఇందులో వినాయకుడు లేడు, మట్టిగడ్డలు. అంటే మనందరం చిన్నప్పటి నుంచి కూడా ట్యూన్ అయిపోయి ఉన్నాం, ఒక రకమైన భావజాలానికి ట్యూన్ అయిపోయి ఉన్నాం. కాబట్టి అందులో ఏముందో మనకు అనవసరం. అందువల్ల మనం
చదివిన చదువుకి, మన ఆలోచనలకి, మనం ప్రశ్నించుకునే ధోరణికి, మనం రాబట్టుకునే సమాధానాలకి ఒకదానికొకటి సంబంధం ఉండదు ఇక్కడ. అందుకనే ఇవాళ అయ్యా మా వాళ్ళకి కాస్త ఆలోచించడం నేర్పండి అని చెప్పి నన్ను ఇక్కడికి పిలుచుకొచ్చారు. ఆలోచించడం నేర్పాలంటే ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి విద్యా వ్యవస్థలో దానికి తగ్గ బీజాలు పిల్లల్లో నాటాలి. మా అబ్బాయిలు ఇద్దరూ స్వీడన్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆఫ్కోర్స్ కోడళ్ళు కూడా అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. మా మనవరాళ్ళు చిన్న పిల్లలు. విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుతూ నేను స్వీడన్ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే, అక్కడ కూడా ఇక్కడ అంగన్వాడీలు ఉన్నట్టే డే కేర్లు ఉన్నాయి. అక్కడ డే కేర్లు అంటే పాలు పట్టించి, అన్నం పెట్టించి, మూతులు తుడిచి, ముడ్డులు తుడిచి పడుకోబెట్టి పంపించేవి కావు. చిన్న పిల్లల్ని, ఊహ వచ్చి రాని పిల్లల్ని రోడ్డు మీదకి తీసుకెళ్ళి ట్రాఫిక్ నియమాల్ని ఎలా పాటించాలో చెబుతారు. బాత్రూముల్లోకి తీసుకెళ్ళి ఒకటికి ఎలా వెళ్ళాలి, రెండుకి ఎలా వెళ్ళాలి, అవి వెళ్ళిన తర్వాత వాటిని ఎలా శుభ్రం చేయాలో చెప్తారు. షాపింగ్ కాంప్లెక్స్లకు తీసుకెళ్ళి సరుకులు ఎలా కొనుక్కోవాలో చెబుతారు. షాపింగ్ కాంప్లెక్స్లో సరుకులు కొనుక్కున్న తర్వాత డబ్బులు ఎలా పే చేయాలో చెబుతారు. షాపింగ్ కాంప్లెక్స్ లాంటి పెద్ద షాపులకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా పిల్లలు తప్పిపోతే ఏ రంగు డ్రెస్ వేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా అమ్మ నాన్న నుంచి నేను తప్పిపోయానని చెప్పాలో వాళ్ళకి ప్రాక్టికల్గా చూపెడతారు. ప్లాస్టిక్ వేస్టేజ్ ఏదైనా ఉంటే వాటిని రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటే రీసైకిల్ చేసేటువంటి ప్లాస్టిక్ టిన్నులు ఏ మిషన్లో వేయాలో చెబుతారు. అన్నిటికీ మించి ఒక గొప్ప విషయం ఏమిటంటే, మా పెద్ద మనవరాలు 2వ తరగతి. ఆ అమ్మాయి చదువుతున్న స్కూల్ మొత్తం మీద తెలుగు వాళ్ళ పిల్లలు 4 ఉన్నారు. స్కూల్ మొత్తం మీద, నాట్ ఇన్ ద క్లాస్. 4 తెలుగు మాతృభాషగా గల పిల్లలు ఉన్నారని చెప్పి స్వీడన్లో ఉన్న ఆ స్కూల్ యాజమాన్యం పార్ట్ టైం తెలుగు టీచర్ని అపాయింట్ చేసి ఈ 4 పిల్లలకి అక్కడ తెలుగు చెబుతుంది. అలాంటి స్థితిని ఈవేళ మన దేశంలో ఊహించగలమా? ఇక్కడ విద్య అంటే ఏమిటి? బియ్యం తీసుకెళ్ళి బియ్యం ఆడే మరలో వేసినట్టుగా ఆ పిండి తయారై బయటకు వస్తే రొట్టెలు వేసుకున్నట్టుగా ఉద్యోగం చేసే పిల్లల్ని తయారు చేసి బయటకు తీసుకురావడమే మన విద్యా వ్యవస్థ లక్షణం తప్ప వాళ్ళలో విచక్షణ కానీ వివేకం కానీ పనిచేసేటువంటి స్థితిని మన విద్యా వ్యవస్థ కల్పించడం లేదు. చాలా చిత్రం ఏమిటంటే, మా చిన్నబ్బాయి నివసించే చోట విశాలమైన గడ్డి ప్రాంతం ఉంది, మైదానం. అక్కడ చైనీయులు ఒక రోజు వచ్చి వాళ్ళ పండగను నిర్వహించుకుని వెళ్ళారు. సుమారు 3,000 మంది హాజరయ్యారు. ఆ మర్నాడు అక్కడికి వెళితే ఒక చిన్న కాగితం ముక్క కూడా కనిపించలే. మన వాళ్ళు ఇక్కడ ఫంక్షన్ చేస్తే 2 ట్రాక్టర్లకు సరిపడి చెత్త అక్కడ ఉంటుంది మర్నాడు. ఎందుకు ఈ వైరుధ్యం? మాట్లాడితే మన వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీల్లో మెసేజ్లు పెడుతూ ఉంటారు. ప్రపంచానికి నాగరికత నేర్పిందే మా జాతి, ప్రపంచానికి జ్ఞానం నేర్పిందే మా మహర్షులు అని చెప్పి వాట్సాప్ యూనివర్సిటీలో పోస్టులు పెడుతూ ఉంటారు. మన దేశంలో నదుల్ని పూజిస్తూ ఉంటాం. ఆ నదుల్లో నీరు తాగడానికి పనికిరాదు. స్వీడన్లో నదుల్ని పూజలు చేయరు వాళ్ళు. అయినప్పటికీ దోసిడితో ఏ నదిలోంచైనా ఏ చెరువులోంచైనా నీళ్లు తీసుకుని తాగేటువంటి అవకాశం అక్కడ.
ఎందుకని ఈ వైరుధ్యం? విద్యలో ఉందా? ఆ విద్యని వివేకం రూపంలోకి మార్చడానికి సరిపడినటువంటి జ్ఞానం అందివ్వని ఉపాధ్యాయుల్లో ఉందా? ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశాలే. ఇవాళ ప్రత్యేకించి ఇక్కడికి నన్ను రప్పించింది ఎందుకు? మూఢనమ్మకాల గురించి, సామాజిక రుగ్మతల గురించి ప్రస్తావించండి, కాస్త సైంటిఫిక్ టెంపర్ అంటే ఏమిటో మా వాళ్ళకి తెలియజేయండి అని చెప్పి నిర్వాహకులు కోరారు. ముసలోళ్ళకి చెప్పినా ఉపయోగం ఉండదు కాబట్టి మీ ఒకటి కుర్రోళ్ళకి చెబితే కాస్త ఉపయోగం ఉంటుందని భావించాను కాబట్టి ఆశతో ఇక్కడికి వచ్చాను. సాధారణంగా ఉపన్యాసకులు వచ్చినా పురోహితులు వచ్చినా సంభావనల కోసం వస్తారు. మాకున్న జబ్బు ఏంటంటే మా జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకుని సమాజానికి ఏదో కాస్త మేలు జరుగుతుంది కదా అని చెప్పి ఆశతో వస్తుంది. సరే, చప్పట్లు బాగానే కొడుతున్నారు, కానీ అసలు శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటి చెప్పగలవారు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చెయ్యత్తారు. పోనీ దానికి ఎత్తడం లేదు. ఇక్కడ సైన్స్ చదువుతున్నామని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేయొత్తండి. బీఎస్సీ కానీ, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఎంఎస్సీ కానీ చదివేవాళ్ళు చేయొత్తండమ్మా. ఈ తమ్ముడిని ఎంచుకున్నాం. రా తమ్ముడు, దా. ఈయన బహుశా నాకు తెలిసి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అనుకుంటాను. బ్యాచులర్ ఆఫ్ సైన్స్ చదువుతున్నా కాబట్టి సైన్స్